ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు రావాలని అందులో తెలిపింది. అలాగే ఇదే కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 2న విచారణకు రావాలని అరవింద్ కుమార్ కు, జనవరి 3న విచారణకు రావాలని బిఎల్ఎన్ రెడ్డికి ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. ఇక ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేస్తోంది. ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు రావాలని అందులో తెలిపింది. అలాగే ఇదే కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 2న విచారణకు రావాలని అరవింద్ కుమార్ కు, జనవరి 3న విచారణకు రావాలని బిఎల్ఎన్ రెడ్డికి ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ కి ఈడీ అయితే నోటీసులు ఇచ్చింది. జనవరి 7న ఆయన విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొంది. ఈయనతో పాటు మరో ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రామకృష్ణ, ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ కు ఈడీ అయితే నోటీసులు ఇచ్చినట్లుగా అయితే తెలుస్తోంది. ఆయన జనవరి 7న విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇచ్చిన నోటీసులు అయితే పేర్కొన్నారు. ఇటు కేటీఆర్ తో పాటు మరో ఇద్దరు అరవింద్ కు, అలాగే బిఎల్ఎన్ రెడ్డికి కూడా సమన్లు అయితే జారీ చేశారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం తెలంగాణలో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తా ఉంది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు ఏసీబీ మాత్రమే పరిమితమైందన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈడీ కూడా ఎంటర్ అయింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తా ఉంది. జనవరి 7వ తారీఖున తమ హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. అదే విధంగా ఈ కేసుకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డికి కూడా, వీళ్ళిద్దరికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. జనవరి 2, 3 తారీఖుల్లో ఈ ఇద్దరు కూడా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ఏసీబీ ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద వాటిని ఈడీ విచారణకు చేపట్టింది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో వీళ్ళందరూ కూడా పెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ ఇప్పటికే గుర్తించింది. ఎఫ్ఈఓకు నగదు బదిలీతో పాటు ఆర్థిక అవకతవకలు జరిగినట్లుగా కూడా ఈడీ అనుమానం వ్యక్తం చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వారి అందరికీ కూడా నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని పేర్కొనడం జరిగింది. అదే క్రమంలో ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ఏసీబీ కౌంటర్ అఫిడవిట్ ను నిన్న హైకోర్టు ముందు ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంగా మంత్రి హోదాలో ఆ రోజు కేటీఆర్ చేసినటువంటి తప్పులు, సచివాలయ బిజినెస్ రూల్స్ ఉల్లంఘనతో పాటు ఆర్థిక శాఖను తప్పుదారి పట్టించిన వైనాన్ని కూడా హైకోర్టు ముందుంచారు. విదేశీ కరెన్సీతో సహా అనేక ఉల్లంఘనలకు కేటీఆర్ పాల్పడ్డారని చాలా స్పష్టంగా తేలింది. సచివాలయ బిజినెస్ రూల్స్ లో ఉన్నటువంటి 9, 11 ప్రకారం నిర్ణీత మొత్తం కన్నా ఎక్కువగా ఏ శాఖ అయినా ఖర్చు చేయాల్సి వస్తే తప్పనిసరిగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ కార్ రేస్ వ్యవహారంలో కనీసం ఆ నిబంధనలు పాటించకుండా కేటీఆర్ ఆ రోజు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. మంత్రివర్గం అనుమతి తర్వాతే ఆర్థిక శాఖ సైతం నిధులను విడుదల చేయాలని ఏసీబీ వెల్లడించింది. ఈ నిబంధనలన్నీ కూడా కేటీఆర్ తొంగలో తొక్కినట్టు హైకోర్టుకు ఏసీబీ కూడా వివరించడాన్ని విచారణ అనంతరం కేటీఆర్ ను డిసెంబర్ 31 వరకు కూడా అరెస్టు చేయొద్దని ఇప్పటికే ఏసీబీకి హైకోర్టు ఆదేశాలైతే జారీ చేసింది. ఈ కేసు విషయమై హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ కూడా వేయటం జరిగింది. ఒకవేళ డిసెంబర్ 31 లోపు క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేస్తే నోటీసులు ఇవ్వకుండానే ఆయన్ని ఏసీబీ అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఈ వ్యవహారంలో
ఈడీ ఎంటర్ కావటం, కేటీఆర్ కు నోటీసులు జారీ చేయటం ప్రస్తుతం తెలంగాణలో ఒక రకంగా ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. మరి 7వ తారీఖు కేటీఆర్ ఈడీ విచారణకైతే హాజరు కావాల్సి ఉంటుంది. ఈ విచారణలో మరి ఈడీ కేటీఆర్ కు ఎలాంటి ప్రశ్నలు సంధించబోతా ఉంది, మరి ఈ ఫార్ములా వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి కోట్లాది రూపాయల ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసినటువంటి నేపథ్యంలో మరి కేటీఆర్ ఈడీ ఎలాంటి సమాచారం ఇవ్వబోతా ఉన్నారు, ఈడీ కేటీఆర్ ని ఏ విధంగా ప్రశ్నించబోతుంది, ఇవన్నీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలతో పాటు తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.